అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈ రోజున బాబాగారు మనకు అందిస్తున్న ఒక మంచి సందేశం. బిడ్డ, ఈరోజు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాను, ఆనందంగా విను. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో విని తెలుసుకో. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆశపడుతున్నావు కదా, అయితే ఖచ్చితంగా ఈ సాయి చెప్పబోయే మాట విను. నీలో భయాన్ని పోగొడతాను. నా మాటల్లోనే నువ్వు ఖచ్చితంగా విన్నావంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. కాబట్టి నీ బాధలన్నీ కూడా చెప్పుకొని, ఈ బాబా నా భర్తను నాతో బాగుండేలా చెయ్యి, నా పిల్లల భవిష్యత్తు బాగుండేలా చెయ్యి, నా జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలి, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి అనేది నాకు ఇవ్వు బాబా అని నా కుటుంబాన్ని నాతో ఎప్పుడూ తోడుగా ఉండేటట్లు దీవించు బాబా. నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషంగా ఉండేలా చూసేలా కోరుకుంటున్నాను బాబా అని ఇలా నా దగ్గర ప్రార్థిస్తున్నావు కదా తల్లి. కానీ నీ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఈ సాయి నీకు ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్పబోతున్నాను. ఈ కథ ఏంటి అనేది ఖచ్చితంగా నువ్వు విని తీరు. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు తల్లి. ఆ రాజుకి సకల భోగభాగ్యాలు, అన్ని అవసరాలు, అన్ని వసతులు కలిగి పంచభక్ష పరమాన్నాలు తినే ఒక స్థాయి అనేది ఆ రాజుకు ఉండేది. అన్నీ ఉన్నాయి, చక్కని భార్య, పిల్లలు, సుభిక్షమైన రాజ్యం కూడా ఉంది. కానీ ఆ రాజ్యాన్ని పాలించే సామర్థ్యం గల ఒక శక్తివంతమైన ఒక రాజు అన్నమాట ఆ రాజు. కానీ ఆ రాజుకు ఉన్నది ఒకే ఒకటి, మనశ్శాంతి. మనశ్శాంతి అనేది కరువైంది. ప్రశాంతత లేదు. మనసులో ఏదో అలజడి, ఏదో భయం, తెలియని భయం. ఇలాంటి ఒక జీవితం అనేది గడపటం చాలా కష్టం కదా. అలాగే మనసులో భయం, అలజడి, ప్రశాంతత అనేది లేకుండా ఇవన్నీ కూడా పంచభక్ష పరమాణాలు, సుఖ సంతోషాలు, వసతులు, రాజయోగాలు, ఇలాంటి జీవితం ఆ రాజుకు ఉందన్నమాట. కానీ ఇవన్నీ కూడా అతనికి సంతృప్తులనివ్వలేదు. లేనటువంటి జీవితం ఆ రాజుకి నచ్చలేదు. కానీ మనం చచ్చిపోదాం, ఈ జీవితం అనేది నాకొద్దు అని విరక్తి చెందాడు ఆ రాజు. ఈ భయంతో, ఈ అలజడితో, ఈ మనసు ప్రశాంతత లేని జీవితం నాకొద్దు, చనిపోవాలి అని నిర్ణయించుకుంటాడు ఆ రాజు. నిర్ణయించుకున్న తర్వాత తన బండిలో ఒక భటుడిని తీసుకొని ఆ రథం ఎక్కిపోతూ ఉన్నాడు. ఎక్కడికో చనిపోవాలని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు. ఆ చెట్టు కింద ఒక జ్ఞాని కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ రాజు ఆ జ్ఞానం చూసి అనుకుంటూ ఉంటాడు, దూరం నుంచి ఎలాంటి ఆడంబరం లేకుండా నిడారంబరంగా కూర్చొని ఉన్న చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు కదా, ఇలా కూడా జీవించవచ్చా, ఈ జీవితంలో ఇంతటి ఆనందం అనేది ఉంటుందా అని చెప్పి ఆ రాజు మనసులో అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉండగా నేరుగా వెళ్ళి ఆ రథం ఆ జ్ఞాని దగ్గర ఆపింది. ఆ రోజే ఆపమన్నాడు. ఆ రాజు ఆపమన్న తర్వాత దిగి కిందకు వచ్చి ఆ జ్ఞాని కూర్చున్న బల్లపై ఆ రాజు కూడా కూర్చుంటాడు. ఆ రాజు కూర్చున్న కాసేపటికి జ్ఞాని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి నిశ్శబ్దంగా అలాగే కూర్చొని ఇలా కాలు ఆడిస్తూ ఉన్నాడు. అలా కాళ్ళు ఆడిస్తూ ఉంటే మనకు తెలుసు కదండి, మామూలుగా అలా మనందరం కూడా కూర్చొని కాళ్ళు ఆడిస్తూ ఉంటాం కదా, అలా అలవాటు అన్నమాట. ఆ అలవాట్లో పొరపాటుగా రాజు అనేది కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు. జ్ఞాని కళ్ళు తెరవగానే అతని వైపు చూశాడు. ఇలా చూడగానే ఆ చూపుకి ఆ రాజులో కొంత భయం అనేది ఏర్పడింది. ఆ భయానికి ఆ కాళ్ళ అనేది కిందకి దించేశాడు. అప్పుడు ఆ జ్ఞాని వచ్చి ఇలా అడుగుతాడు, కాళ్ళు ఎందుకు దించేశావు రాజావారు అని. అలా అడగగానే, మీరు అలా చూడగానే నాకేదో భయం వేసింది స్వామి, అందుకే దించేశాను అని అంటాడు రాజు. ఈ అలవాటు మీకు ఎప్పటి నుంచో ఉంది, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉంది, అందుకే నేను కాళ్ళు ఊపుతూ ఉన్నాను అంటాడు రాజు. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటుని ఇప్పుడు నన్ను చూడగానే ఎందుకు దించేశావు? ఎందుకు ఈ విధంగా అయితే నువ్వు ఈ చిన్న విషయానికే భయపడినా నువ్వు రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తావు? నీ సొంత అభిప్రాయం అనేది ఏంటి? నీ సొంత ధైర్యం అనేది ఏది? నీకు ఏదైనా కూడా పుట్టుకతో వచ్చింది.
మనం ఎప్పుడూ కూడా మార్చుకోకూడదు. మనం మనంగానే ఉండాలి. మన రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా మనం బాగా పరిపాలించగలం. ఏదైనా కూడా మనం సొంత నిర్ణయం అనేది తీసుకోగలం. నీకంటూ ఇది ఉండాలి కదా, ఒక నిర్ణయం తీసుకునే అదే పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా నువ్వుగా జీవించు. నువ్వు నిజాయితీగా జీవించినప్పటికీ నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు. కాబట్టి నువ్వుగా ఉండు అని ఆ జ్ఞాని చెప్పి ఆ రాజుకి ఇలా బోధిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బిడ్డ, మనం ఎప్పుడు కూడా ఒకరిని చూసి భయపడకూడదు. మనం ఎప్పుడు కూడా ఏమవుతుందా అనే మౌనంగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. మనం చేసే పని మనం సూటిగా చేయగలగాలి. ఇలా చేసినప్పుడు మనల్ని ఎవ్వరూ ఎప్పుడు ఒక్క మాట అనేది కూడా అనరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పి. ఈరోజు బాబాగారి సందేశం ద్వారా మన భయాన్ని పోగొట్టే ఒక చిన్న కథ. మనకి ఎప్పటి నుంచే అలవాటు ఉన్న ఒక పనిని, ఒక అలవాటుని వెంటనే ఎవరి కోసమో మార్చుకోలేం. అలా మార్చుకున్నాము అంటే, ఒకటి ఆ వ్యక్తి వల్ల మనకు ఏదో అవసరం ఉంది, లేదా ఆ వ్యక్తి అంటే మనకు భయం ఉంది. ఈ రెండే అయి ఉండాలి కదా. కాబట్టి ఆ రెండు వద్దు. ఎప్పుడు కూడా మన అలవాట్లు మనకే ఉండాలి. మనం ఏం చేస్తాము అన్నది మనమే చేయాలి. అంతేగాని ఇతరులపై ఆధారపడినప్పుడు, ఇతరుల సలహాలు తీసుకున్నప్పుడు, ఇతరులు మనల్ని ఏదో అంటారు అని ఇతరులకు భయపడినప్పుడు మన మనశ్శాంతి అనేది కోల్పోతాం. కాబట్టి భయాన్ని వదలండి. ఆ భయం అనేది దగ్గరికి రాకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళి విజయం సాధించండి. విన్నారు కదండి ఈ బాబాగారి సందేశం. ఈ కథ రూపంలో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.